హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కొర తెలుగు. ఈ వీడియోలో కొన్ని ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో చెప్పేటువంటి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్లో నుండి ఎక్కువగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో నుండి అయితే క్వశ్చన్స్ వచ్చినాయి అనమాట. సో ఇవి చాలా ఇంపార్టెంట్, మనం రాసేటువంటి ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అనమాట. సో ఇక్కడ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే వీడియోని చూస్తున్నారో ఒక చిన్న లైక్ చేసి, ఎవరైనా మొదటిసారి ఈ వీడియోని చూస్తుంటే మన జీకే కొర తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, భారత కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన పాలనా వ్యవస్థను అనుసరిస్తుంది? భారత కేంద్ర ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఏ విధమైన పాలనా వ్యవస్థను అనుసరిస్తుంది అంటే సమైక్య పార్లమెంటరీ వ్యవస్థ. సమైక్య పార్లమెంటరీ వ్యవస్థను అయితే ఇది అనుసరిస్తుంది అనమాట. కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య మనకి సెంట్రల్ గవర్నమెంట్ అని స్టేట్ గవర్నమెంట్ అని ఉంటుంది కదా, కేంద్రానికి మరియు రాష్ట్రాలకి మధ్య అయితే అధికార విభజన ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారత కేంద్ర ప్రభుత్వ 3 ప్రధాన శాఖలు ఏవి? సో భారతదేశ ప్రభుత్వానికి ఎన్ని శాఖలుగా విభజించబడిందంటే 3 శాఖలుగా అయితే విభజించడం జరిగింది. అవి ఏంటి అని అంటే ఆన్సర్ ఆప్షన్ బి అనమాట. ఫస్ట్ది వచ్చేసి కార్యనిర్వహణ శాఖ. ఈ 3గా అయితే విభజించబడి అని చెప్పాం కదా. ఫస్ట్ది వచ్చేసి కార్యనిర్వహణ శాఖ, రెండవది వచ్చేసి శాసనసభ, మూడవది వచ్చేసి న్యాయశాఖ. ఈ 3 శాఖలుగా విభజించడం జరిగింది. ఈ కార్యనిర్వహణ శాఖలో ముఖ్యంగా రాష్ట్రపతి, పిఎం కింద కొన్ని మంత్రివర్గాలు అయితే ఉంటాయి అనమాట. అవి అన్నీ కూడా ఈ కార్యనిర్వహణ శాఖ కిందకు వస్తారు. శాసనసభ పార్లమెంటరీ వ్యవస్థ అనమాట. శాసనసభ దీంట్లో లోక్సభ మరియు రాజ్యసభ కూడా ఉంటాయి. అంటే న్యాయ వ్యవస్థ, జ్యుడిషియరీ, ఈ న్యాయ వ్యవస్థ, ఈ 3 అయితే అధికారికంగా కేంద్రంగా అయితే కేంద్ర ప్రభుత్వం 3 రూపాల్లో అయితే ఈ విధంగా పనిచేయడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో కూడా ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. రాష్ట్రపతి పదవిని పేర్కొన్న ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 52 అనమాట. 52వ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మన భారతదేశానికి ఒక రాష్ట్రపతి అనేది ఖచ్చితంగా ఉండాలి అన్నది ఈ ఆర్టికల్ 52ది అయితే మనకి తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర కార్యనిర్వహణ అధికారాలు ఎవరిలో నిక్షిప్తమై ఉంటాయి అని అంటే రాష్ట్రపతి చేతిలోనే ఉంటాయన్నమాట. ఆర్టికల్ 53 ప్రకారం అయితే మనకి రాష్ట్రపతి చేతిలోనే నిక్షిప్తమై ఉంటాయి. కాకపోతే ఎవరైతే ప్రధానమంత్రిగా పనిచేస్తారో వాళ్ళు ప్రధానమంత్రి కింద పనిచేసేటువంటి మంత్రివర్గం కార్యక్రమాలు, వీళ్ళు ఏ సలహాలు సూచనలు అయితే ఈ రాష్ట్రపతికి ఇస్తారో ఆ ఆలోచనని, ఆ విధానాన్ని రాష్ట్రపతి అయితే అమలు చేస్తారనమాట. డైరెక్టర్గా ఈయనే రాష్ట్రపతి అయితే ఎవరున్నారో వాళ్ళే ఈ నిర్ణయాన్ని తీసుకోరు. పిఎం ఏమి సూచిస్తే దాన్ని అమలు చేస్తారు. రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారాన్ని పేర్కొన్న ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 72 అనమాట. సో ఎవరైతే నేరస్తులు ఉంటారో వాళ్ళు మరణశిక్ష పడినా కానీ అండ్ కోర్టు అనేది వాళ్ళకి మరణశిక్ష విధించినా సరే దాన్ని కొట్టివేయగలిగిన, ఆ శిక్ష నుండి తప్పించగలిగినటువంటి అధికారం అనేది రాష్ట్రపతికి అయితే ఉంటుందన్నమాట. ఆ విషయం భారత రాజ్యాంగం ఆర్టికల్ 72లో అయితే పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడు రాష్ట్రపతి జారీ చేసే చట్టాన్ని ఏమంటారు? ఈ పార్లమెంటు సెషన్స్ అనేవి లేనప్పుడు రాష్ట్రపతి అత్యవసర పరిస్థితుల్లో, ఇప్పుడు భారతదేశంలో ఏదైనా ప్రదేశంలో అత్యవసరమైనటువంటి చర్య తీసుకోవాల్సి వచ్చింది, బట్ ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్ అనేవి జరగనప్పుడైతే ఒక చట్టాన్ని అయితే జారీ చేస్తారనమాట. దాన్ని ఏమంటారు అంటే ఆర్డినెన్స్ అని అయితే పిలుస్తారనమాట. ఇది తాత్కాలిక చట్టమే, శాశ్వత చట్టం అయితే కాదు. దీన్ని ఆర్టికల్ 123లో అయితే పొందుపరచడం జరిగిందనమాట. దీన్ని తీసుకునేటువంటి పూర్తి అధికారం ప్రెసిడెంట్గా అయితే ఉంటుంది, రాష్ట్రపతికి ఉంటుంది. ఆర్టికల్ 123 తాత్కాలికమే, శాశ్వతమైన చట్టం అయితే కాదనమాట. అంతేకాకుండా ఈ చట్టాన్ని జారీ చేసేటప్పుడు మనకి ఏవైతే మౌలిక హక్కులు, ప్రాథమిక హక్కులు ఉన్నాయి కదా, ఫండమెంటల్ రైట్స్, వాటికి భంగం కలిగేలా అయితే జారీ చేయలేరనమాట. ఆ అధికారం అయితే లేదు. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే కరోనా టైంలో మనకి ఈ పార్లమెంట్ సెషన్స్ అనేవి కండక్ట్ చేయనప్పుడు రాష్ట్రపతి భారతదేశం ఆరోగ్యం పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి చట్టాలను అయితే రిలీజ్ చేశారు కదా, అవి అనమాట. తాత్కాలికంగా, శాశ్వతంగా అయితే ఉండవు. మళ్ళీ ఈ చట్టాన్ని జారీ చేసిన 6 వారాల్లోపు పార్లమెంటు సెషన్స్లో దీన్ని ఆమోదించాలి. ఒకవేళ ఆమోదించకపోతే దాన్ని రద్దు చేయడం అయితే జరుగుతుందన్నమాట. రాష్ట్రపతిపై అభిశంసన ప్రక్రియ ఏ ఆర్టికల్లో ఉంది అని అంటే ఆర్టికల్ 61 అనమాట. అసలు ఏంటి ఈ అభిశంసన ప్రక్రియ అని అంటే రాష్ట్రపతి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా నేరం చేసినా, ఏదైనా అక్రమ కేసులో ఇరుక్కున్నా కానీ వాళ్ళని ఆ పదవి నుండి తొలగించేటువంటి ప్రక్రియ అనమాట. బట్ ఇది అంత ఈజీ అయితే కాదు. దీనికి చాలా ప్రాసెస్ ఉంటుంది, చాలా కష్టతరమైన ప్రాసెస్. 14 రోజుల ముందే వీళ్ళకి లిఖిత రూపంలో నోటీసులు పంపించాలి. అండ్ అంతేకాకుండా రుజువులతో, అంటే ప్రూఫ్తో సహా వాటిని నిరూపించాలి, వీళ్ళు ఎక్కడ ఏ నేరం చేశారు అది అనేది. ఇప్పటి వరకు భారతదేశంలో ఇటువంటిది అయితే ఏమీ జరగల. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 2026 వరకు ఎవరు కూడా, ఏ వ్యక్తి కూడా రాష్ట్రపతిగా పనిచేసినటువంటి వాళ్ళు ఈ అభిశంసన ప్రక్రియ ద్వారా వాళ్ళ పదవిని అనేది కోల్పోలేదన్నమాట. అయితే రిటైర్డ్ అయ్యారు, లేదంటే చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు పదవిలో ఉండి. జాతీయ అత్యవసర పరిస్థితి ఏ ఆర్టికల్కు సంబంధించింది?
సో ఇక్కడ నేషనల్ ఎమర్జెన్సీ దేనికి సంబంధించింది అని అంటే 352. ఇక్కడ ఎమర్జెన్సీ ఆర్టికల్స్ వచ్చేసేపటికి 352 నుండి 360 వరకు అయితే ఉంటాయి. అంటే దీంట్లో ప్రతి ఆర్టికల్ ఒక్కొక్క దాని గురించి సూచిస్తుంది కదా మనకి. ముఖ్యంగా ఈ జాతీయ అత్యవసరకు సంబంధించి ఆర్టికల్ 352 అనమాట. ఇప్పుడు యుద్ధం లేదంటే ఏదైనా విదేశీ దాడుల వల్ల సాయుధ తిరుగుబాటు పరిస్థితుల్లో అయితే ఈ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి అయితే ఆదేశాలను జారీ చేస్తారనమాట. అంటే ఈ ఆదేశం ఈవిడ జారీ చేస్తారు. బట్ దాన్ని ఎవరు నియమిస్తారు అంటే పీఎం మంత్రివర్గం అయితే దాన్ని నియమించి వాళ్ళు చేసినటువంటి ఆదేశాల మేరకు ఈవిడ వాటిని విధించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనం రాజ్యాంగాన్ని చదివేటప్పుడు ఎప్పుడైతే ఈ పాలిటీని మనం కాన్స్టిట్యూషన్ని స్టడీ చేస్తామో అప్పుడైతే ఈ ప్రెసిడెన్సీకి సంబంధించినటువంటి అధికారాలు కానీ ఆర్టికల్స్ కానీ హై లెవెల్ ఎలివేషన్లో ఉంటాయి. బట్ రియాలిటీలో అయితే అలా ఉండదు. మొత్తం పీఎం ఏం చెప్తారో అయ్యి. రాష్ట్రపతికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేస్తే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు మన భారతదేశానికి 15వ రాష్ట్రపతిగా శ్రీమతి ద్రౌపది ముర్ము గారైతే పనిచేస్తున్నారు. అంతేకాకుండా మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత పుట్టినటువంటి వ్యక్తి మొట్టమొదటిసారి రాష్ట్రపతిగా అయితే పనిచేస్తున్న వ్యక్తి కూడా ఈవిడే అనమాట. ఇంతకు ముందు వరకు అంటే ఈవిడ 2022లో అయితే రాష్ట్రపతిగా బాధ్యతలను స్వీకరించారు. 2022కు ముందు ఈవిడకు ముందు పనిచేసిన వాళ్ళు ఎవరు? రామ్నాథ్ కోవింద్ గారు కదా. ఆయన కూడా స్వతంత్రం రాకముందు పుట్టినటువంటి వ్యక్తులే రాష్ట్రపతిగా అయితే పనిచేశారు. ఈవిడే మొట్టమొదటి వ్యక్తి అనమాట. స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో పుట్టి మన భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేస్తున్నటువంటి మొదటి మహిళ అంటారు. అంతేకాకుండా రాష్ట్రపతిగా పనిచేస్తున్న మహిళల్లో ఈవిడ రెండో మహిళ. స్వతంత్రంలో పుట్టి పనిచేస్తున్న వ్యక్తి ఈవిడే, ఫస్ట్ వ్యక్తి. మొదటి మహిళ కూడా ఈవిడే. అండ్ ఫస్ట్ స్వతంత్రం వచ్చిన కాడ నుండి మాట్లాడుకుంటే రెండవ మహిళా రాష్ట్రపతిగా ఈవిడ పనిచేస్తున్నారు. మొదటి రాష్ట్రపతి ఎవరు? ప్రతిభా పాటిల్ గారు కదా. ఆవిడ ఏ సంవత్సరంలో భారతదేశానికి ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు రాష్ట్రపతిగా పనిచేశారో ఆన్సర్ తెలిస్తే కామెంట్స్ చేయండి. అండ్ అంతేకాకుండా ఈవిడ అణగారిన కులం నుండి అయితే వచ్చి రాష్ట్రపతిగా అయితే పనిచేస్తున్నారన్నమాట. గిరిజన ప్రాంతానికి చెందినవారు, షెడ్యూల్ తెగకైతే సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. ఈవిడ రాష్ట్రపతిగా పనిచేయక ముందు జార్ఖండ్కి 9వ గవర్నర్స్ ఉంటారు కదా, 9వ గవర్నర్గా జార్ఖండ్ రాష్ట్రానికి పనిచేశారు 2015 నుండి 2021 వరకు కూడా. ఈవిడ గురించి క్వశ్చన్స్ అడగడం అయితే జరుగుతుందన్నమాట. అంతేకాకుండా 64 ఏళ్ళలోనే అతి తక్కువ వయస్సులో రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి వ్యక్తి కూడా ఈవిడే. అంతేకాకుండా అతి పిన్న వయసులో రాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి. ఆయన గురించి కూడా మనం ఆంధ్రప్రదేశ్ పాలిటీలో డిస్కస్ చేసాం. ఆయన పేరునైతే మీరు కామెంట్ చేయండి. ఉపరాష్ట్రపతి పదవిని పేర్కొన్న ఆర్టికల్ ఏది? ఇప్పుడు రాష్ట్రపతి తర్వాత రెండవ ప్రథమైన వ్యక్తి భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశానికి రెండవ పౌరుడు ఎవరు అని అంటే ఉపరాష్ట్రపతి అనమాట. ఈ ఉపరాష్ట్రపతి యొక్క పదవిని పేర్కొన్న ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 63 అనమాట. ఆర్టికల్ 63 ప్రకారం భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి అయితే ఉంటారు. ఉపరాష్ట్రపతి పదవి రీత్యా ఏ సభకు చైర్మన్గా వ్యవహరిస్తారు? ఈ ఉపరాష్ట్రపతి అనే వ్యక్తి పదవి రీతిగా అంటే పదవి పరంగా ఏ సభకు చైర్మన్గా ఉంటారు అని అంటే రాజ్యసభకు అనమాట. రాజ్యసభకు చైర్మన్గా ఉంటారు. రాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు తాత్కాలిక రాష్ట్రపతిగా ఎవరు వ్యవహరిస్తారని చెప్పాం? ఉపరాష్ట్రపతి అయితే వైస్ ప్రెసిడెంట్ అయితే రాష్ట్రపతి నిర్వర్తించాల్సినటువంటి విధులను తాత్కాలికంగా, శాశ్వతంగా కాదు, మళ్ళీ ఒక రాష్ట్రపతి కొత్తగా ఎన్నికయ్యే వరకు కూడా ఈ తాత్కాలికంగా ఉపరాష్ట్రపతి అయితే పనిచేస్తారనమాట. ఇది ఆర్టికల్ 65లో మనకి తెలియచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనేవారు ఎవరు? ఉపరాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు? ఇప్పుడు మనం చూసినట్లయితే రాష్ట్రపతికి కానీ ఉపరాష్ట్రపతికి కానీ పర్టికులర్గా ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయరు. మరి వీళ్ళని ఎలా ఎన్నుకుంటారు? ఏదైనా చదువు అవసరమా అని అంటే అది కూడా లేదు. మరి ఎలా ఎన్నుకుంటారు అని అంటే వీళ్ళని ఈ శాసనసభలు అనేవి ఉన్నాయి కదా, మనకి లోక్సభ మరియు రాజ్యసభ ఉంది కదా, దాంట్లో ఉన్నటువంటి మంత్రులు మరియు ఎమ్మెల్యేలు వీళ్ళని ఎన్నుకోవడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొన్న వాళ్ళు ఎవరు అని అంటే పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు, మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. ఉభయ సభలు అంటే ఎవరు? రాజ్యసభ మరియు లోక్సభ. ఈ రెండు సభల్లో ఉన్నటువంటి వ్యక్తులైతే ఏ మంత్రివర్గం అయితే పనిచేస్తున్నారో వాళ్ళైతే వీళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారత ప్రధానమంత్రిని ఎవరు నియమిస్తారు అని అంటే రాష్ట్రపతి. వాస్తవంగా మాట్లాడుకోవాలంటే లోక్సభలో ఉన్నటువంటి ఎంపీలకి ఎవరికైతే అత్యధిక స్థానాల్లో ఎన్నికయ్యారు, మామూలుగా లోక్సభలో ఎన్ని ఉంటాయి? 543 స్థానాలు అయితే ఉంటాయి కదా. వీళ్ళలో అట్లీస్ట్ 272 తెచ్చుకోవాలి. 272 గెలుచుకున్నటువంటి స్థానాలకి మాత్రమే
ఈ రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తి ప్రధానమంత్రిని ఎన్నుకోవడం జరుగుతుంది. మెజారిటీ వచ్చినటువంటి పార్టీ. అది సొంత ప్రభుత్వమే అవ్వచ్చు, లేదంటే కూటమి కూడా అవ్వచ్చు అనమాట. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే తెలుగుదేశం, జనసేన అండ్ బీజేపీ కలిసి ఎలా కూటమిగా అంటే 2-3 పార్టీలు కలిపి కూటమిగా కూడా మద్దతు ఇస్తేనే, ఎక్కువ మద్దతు మెజారిటీ ఇస్తేనే ఆ వ్యక్తిని రాష్ట్రపతి ప్రధానమంత్రిగా అయితే నియమిస్తారనమాట. ఒకవేళ ఏ పార్టీకి మెజారిటీ లేదన్నప్పుడు రాష్ట్రపతి విశిక్షణ అనేది నియమిస్తుంది. ఎవరిని ప్రధానమంత్రిగా నియమించాలన్నది అప్పుడు రాష్ట్రపతి చేతిలో ఉంటుంది. సో మనం రాష్ట్రపతి గురించి మొత్తం చదివితే ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఏకైక అధికారం అదే కనిపిస్తుంది అనమాట. రాష్ట్రపతి అనే వ్యక్తి మిగతా అందరినీ, ప్రధానమంత్రిని, హైకోర్టు న్యాయమూర్తులను, అంతేకాకుండా అటార్నర్ జనరల్ని, క్యాజ్ని, వీళ్ళందరినీ కూడా నియమించినా కానీ ఎవరైతే మంత్రివర్గం మరియు పిఎం ఉన్నారో వాళ్ళు ఎవరినైతే నియమించాలని ఎవరికి చెప్తే జస్ట్ అమలు చేసే వాళ్ళు అంతే. బట్ ఇక్కడ మెజారిటీ అనేది లేనప్పుడు, ప్రధానమంత్రిని నియమించాల్సిన సమయంలో మెజారిటీ అనేది ఏ పార్టీ నుండి మెజారిటీ లేనప్పుడు మాత్రమే అప్పుడు మాత్రమే ప్రధానమంత్రిని నియమించే అధికారం రాష్ట్రపతి చేతుల్లో ఉంటుంది. ఎవరిని నియమించాలి అన్నది అది మాత్రమే సొంతంగా చేయగలిగినటువంటి శక్తి భారత రాజ్యాంగం రాష్ట్రపతి పదవికి కల్పిస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతికి సహాయం మరియు సలహాలు ఇవ్వడానికి మంత్రిమండలిని పేర్కొన్న ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 74 అనమాట. ఇక్కడ 74 ఆర్టికల్ ఏం చెప్తుంది అని అంటే, ఎవరైతే పిఎం మరియు మంత్రివర్గాలు ఉంటారో, క్యాబినెట్ మినిస్టర్స్ వీళ్ళు ఎవరు ఉంటారు మంత్రివర్గాలు, వీళ్ళు సూచించినటువంటి సూచనలు కూడా రాష్ట్రపతి సలహాలు అంటే రాష్ట్రపతి ఏదైనా చేయాలి అనుకుంటున్నప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి సలహాలని ఆవిడ పాటించాల్సి అయితే వస్తుందన్నమాట. అలా పేర్కొనవలసినటువంటి అంశాలని ఏ ఆర్టికల్లో పేర్కొన్నారు అని అంటే ఆర్టికల్ 74. మంత్రిమండలి సమిష్టి బాధ్యతలను పేర్కొన్న ఆర్టికల్ ఏది అని అంటే ఆర్టికల్ 75(3) అనమాట. మంత్రిమండలి మొత్తం లోక్సభకు సమిష్టిగా బాధ్యత అనేది అయితే వహించాలి. నెక్స్ట్, భారతదేశంలో వాస్తవ కార్యనిర్వాహక అధికారి ఎవరు? సో ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ఇండియాలో రియల్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ అయ్యేది ఎవరు అని అంటే ప్రధానమంత్రి. ఈ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో నామమాత్రపు కార్యనిర్వహణ అధిపతిగా అయితే కనిపిస్తారు. బట్ వీళ్ళు ఎవరైతే నియమాలు ఇస్తారో వెనకాల ఉండి బ్యాక్గ్రౌండ్ మొత్తం కథ నడిపించేది మొత్తం ప్రధానమంత్రి. వీళ్ళు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు మాత్రమే ఈ రాష్ట్రపతి అమలు చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మంత్రిమండలి పరిమాణాన్ని లోక్సభ సభ్యుల సంఖ్యలో 15% పరిమితి చేసిన సవరణ ఏది? ఈ క్వశ్చన్ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో అడగడం అయితే జరిగింది. 91వ సవరణ ద్వారా అయితే 91వ సవరణ 2003లో అయితే చేయడం అయితే జరిగింది. దీన్ని ఈ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం అయితే ఎవరైతే మంత్రులు అనేవాళ్ళు ఈ లోక్సభలో ఉంటారో ఆ సభ్యుల సంఖ్య అనేది 15% అయితే పరిమితం అయితే అయి ఉండాలి అనేది అయితే సవరణ చేసింది. మంత్రిమండలిలో అత్యంత కీలక నిర్ణయాధికార సంస్థ ఏది అంటే క్యాబినెట్ మినిస్ట్రీ. ఈ క్యాబినెట్ మినిస్ట్రీ ఏ నిర్ణయాలు అయితే తీసుకుంటుందో అంటే ఇటు ఫైనాన్స్ విభాగానికి వచ్చేసిన, రక్షణ విభాగానికి, డిఫెన్స్ విభాగానికి వచ్చేసినా కానీ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ విభాగానికి వచ్చేసినా కానీ వీళ్ళందరికీ వీటిలన్నింటి కింద అంటే ఇంకా చాలా ఉంటాయి. వీటన్నింటి కింద పనిచేసే మంత్రులు ఏ కింద వస్తారు? క్యాబినెట్ మినిస్టర్స్ కింద అయితే వస్తారనమాట. క్యాబినెట్ మంత్రులు ఉంటారు, కేంద్ర మంత్రులు ఉంటారు, రాష్ట్ర మంత్రులు ఉంటారు, అంతేకాకుండా సహాయ మంత్రులు కూడా అయితే ఉంటారనమాట. 3గా ఉంటారు ఈ మంత్రిమండలిలో. 3గా ఉంటారు. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు అండ్ సహాయ మంత్రులు అనే వాళ్ళు కూడా ఉంటారు. వీరిలో ఎక్కువ అత్యంత కీలకమైన నిర్ణయాధికారం తీసుకునే సంస్థ ఈ కేంద్ర మంత్రులు, క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరున్నారో వాళ్ళ చేతుల్లో అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవరైతే క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారో వాళ్ళందరూ కేంద్ర మంత్రులే, కానీ కేంద్ర మంత్రులందరూ క్యాబినెట్ మంత్రులు కాదు. అవిశ్వాస తీర్మానం పొందితే ఏమవుతుంది అని అంటే మొత్తం ఎంటైర్ మంత్రిమండలి అనేది అయితే రాజీనామా చేయాలి. ఆప్షన్ సి. భారత పార్లమెంట్ నిర్మాణాన్ని పేర్కొన్న ఆర్టికల్ ఏది అని అంటే ఆర్టికల్ 79 అనమాట. ఈ ఆర్టికల్ 79 అనేది రాష్ట్రపతి, రాజ్యసభ మరియు లోక్సభ కలిసి భారత పార్లమెంటును ఏర్పరుస్తాయి. రాజ్యసభని ఏమని పిలుస్తారు అని అంటే రాజ్యసభని ఎగువ సభ అని కూడా పిలుస్తారనమాట. ఆప్షన్ బి. రాష్ట్ర మండలిని, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ని, దీన్ని ఎగువ సభ అని కూడా పిలుస్తారు. దిగువ సభ అని పిలిచేది ఏంటిదంటే లోక్సభని దిగువ సభ అని అయితే పిలుస్తారనమాట. ఈ రాజ్యసభ అనేది ముఖ్యంగా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే ఎగువ సభ. లోక్సభని ఏమని పిలుస్తారు అని అంటే ప్రజల సభ, హౌస్ ఆఫ్ ది పీపుల్ అని అయితే పిలుస్తారనమాట. ఈ లోక్సభ ప్రజల ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఏర్పడే దిగువ సభ అనమాట. ఈ లోక్సభని దిగువ సభ అని కూడా అంటారు. ఇది ఎలా ఏర్పడుతుంది? ప్రజలు డైరెక్టర్గా ప్రత్యక్షంగా ఎన్నికల ద్వారా ఏర్పాటు చేయడం వల్ల ఈ సభలో అనే మంత్రులు అనే వాళ్ళు ఏర్పడతారనమాట. ద్రవ్య బిల్లును నిర్వచించిన ఆర్టికల్ ఏది? ఆన్సర్ ఆర్టికల్ 110 అనమాట. ఇది భారత ప్రభుత్వం యొక్క పన్నుల విషయాన్ని, ఎంత వరకు ఆదాయం అయితే ఉంది, ఎంత అప్పులు ఉన్నాయి, దేశంలో ఎంత అప్పులు ఉన్నాయి అనేటువంటి అన్ని అంశాల గురించి, ఆర్థికపరమైనటువంటి అన్ని అంశాల గురించి ఈ ద్రవ్య బిల్ అనేది అయితే నిర్వచిస్తుందనమాట, చెప్తుందనమాట. దీన్ని ద్రవ్య బిల్ అంటారు. దీన్ని ఆర్టికల్ 110 ప్రకారం
ఎక్కడ ప్రవేశపెడతారు? లోక్‌సభలోనా? రాజ్యసభలోనా? ఈ ద్రవ్య బిల్లుని ఎప్పుడు లోక్‌సభలోనే ప్రవేశపెట్టడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ కేంద్ర బడ్జెట్‌ను రాజ్యాంగంలో ఏమని పిలుస్తారు అనంటే, వార్షిక ఆర్థిక నివేదిక అనైతే పిలుస్తారు. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనైతే పిలుస్తారు. ఆర్టికల్ 112 ప్రకారం అయితే కేంద్ర బడ్జెట్‌ను యాన్యువల్ ఫైనాన్స్ స్టేట్మెంట్ అనైతే అంటారనమాట. అండ్ అంతేకాకుండా కేంద్ర బడ్జెట్, యూనియన్ బడ్జెట్ అనేది రిలీజ్ అయింది. దానికి సంబంధించి క్వెషన్స్ అనేవి పక్కా ఎగ్జామ్‌లో రావడానికి ఛాన్స్ అనేది ఉంటది. బడ్జెట్‌ని టచ్ చేయకుండా అసల క్వెషన్ పేపర్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయడం చాలా కష్టం అనమాట. దానికి సంబంధించి అట్‌లీస్ట్ 2 ఆర్ 3 క్వెషన్స్ అయినా అడగడానికైతే ఛాన్స్ ఉంటది. సో, యూనియన్ బడ్జెట్‌కి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియో అయితే ఉంది. దాన్ని కూడా చూడడానికి ట్రై చేయండి ఒకసారి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. రాజ్యసభ శాశ్వత సభ కావడానికి కారణం ఏమిటి? సో, రాజ్యసభ అనేది శాశ్వత సభ అనమాట. ఇది ఎప్పటికీ రద్దయితే కాదు. భారత రాజ్యాంగంలో దీనికి ఇంత ప్రత్యేకత అనేది అయితే ఉందన్నమాట. ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే రాజ్యసభలో 245 మంది అయితే ఉంటారనమాట సభ్యులనేవాళ్ళు. ఈ 245 మందిలో 233 మంది వరకు పరోక్షంగా ఎమ్మెల్యేల చేత ఎన్నుకోబడినటువంటి వారనమాట. వీళ్ళు కూడా చాలా అనుభవజ్ఞులైనటువంటి రాజకీయంగా పనిచేసినటువంటి వాళ్ళే ఎక్కువగా అయితే ఉంటారు. అండ్ మిగిలిన 12 మంది ఎవరుంటారంటే సాహిత్యంగా, కళ ప్రకారంగా, శాస్త్రీయంగా ఎవరైతే ఉంటారో అంటే సామాజిక అభివృద్ధి కోసం పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసినటువంటి కృషికి గాను రాష్ట్రపతి అయితే వీళ్ళని నామినేట్ అయితే చేస్తారు రాష్ట్రపతి 12 మందిని. ఈ రాజ్యసభ అనేది ఎందుకు అంటే మరి వీళ్ళు ఒక్కొక్కరు 6 సంవత్సరాలకైతే టైం పీరియడ్ అయితే ఉంటుందన్నమాట పని చేయడానికి. రాజ్యసభలో పని చేయడానికి 6 సంవత్సరాల కాలం పదవి అనేది ఉంటుంది. మరి వీళ్ళు 6 సంవత్సరాల తర్వాత ఏం చేయాలి? రిటైర్డ్ అవ్వాలి కదా! అయిన వెంటనే మళ్ళీ వాళ్ళ ప్లేస్‌లోకి కొత్త వ్యక్తుల్ని తీసుకోవడానికి ఎన్నికలు అయితే జరుగుతాయి అన్నమాట. సో, అంతర్గతంగా జరిగేవి. ప్రజల చేత డైరెక్ట్‌గా అయితే జరగవు. సో, వాళ్ళు ఎన్నిక తీసుకుంటారు. ఇది నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటుందన్నమాట. చాలా అనుభవజ్ఞులైన మంది ఉంటారు. వాళ్ళందరూ సమగ్రకంగా అంటే దేశాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి ఎలా సలహాలు, సూచనలు తీసుకుంటే బాగుంటుందని ఆలోచించడం అయితే జరుగుతుంది. ఇది శాశ్వత సభ అని అందుకే అంటారనమాట. ఎప్పటికీ ఎండ్ అనేది అయితే అవ్వదు. బట్ లోక్‌సభ అంటే ఏంటి? ప్రతి 5 సంవత్సరాలకి ఎన్నికలైతే జరుగుతాయి మన భారతదేశంలో. అప్పుడు మంత్రివర్గం అనేది మారిపోతూ అయితే ఉంటుంది కదా! సో, అందుకనే లోక్‌సభని శాశ్వత సభ అని అయితే అనరు.